హైదరాబాద్లోని బాల కార్మికులకు విముక్తి లభించింది. వివిధ ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న పిల్లలను గుర్తించిన అధికారులు స్వస్థలాలకు పంపుతున్నారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. నిన్న 80 మంది పిల్లలను బీహార్కు పంపిన పోలీసులు ఇవాళ మరో 80 మందిని పంపనున్నారు. అదేవిధంగా రేపు కూడా ఇంకొంతమందిని పంపించనున్నారు. जी चूड़ी का काम करते थे। मेरा नाम मोहम्मद इमरान है। मैं अभी बिहार जा रहा हूँ। बिहार जाके मैं पढ़ाई करूँगा। जरा काम करने आया है। पुलिस पकड़ के ले आया तो वही गाँव भेज रहे हैं। वही गाँव हो गया। जी चूड़ी का काम कर స్వస్థలాలకు బాల కార్మికుల తరలింపుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చెప్పండి ప్రసాద్, ఇవాళ ఎంతమందిని స్వస్థలాలకు తరలిస్తున్నారు? సురేఖ పాత బస్తీలో దొరికినటువంటి చిన్నారులందరినీ కూడా ప్రత్యేకమైన ట్రైన్లో ఈ రోజు సౌత్ జోన్ పోలీసులతో పాటు సైడ్ లైన్కి సంబంధించిన వారు కూడా ఈ రోజు 100 మంది విద్యార్థులను పంపించడం జరిగింది. వారందరూ కూడా బీహార్ వెళ్లే వరకు పాట్నాలో వారి సొంత ఇళ్లకు చేర్చే వరకు కూడా వీరందరూ ఉంటారని ఇప్పటికే అధికారులు సమాచారం ఇచ్చారు. నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ప్రక్రియ నిన్న సుమారుగా 120 మంది చిన్నారులను బీహార్ లో ఉన్నటువంటి పాట్నాకు తరలించగా ఈ రోజు మళ్ళీ బీహార్ వెళ్తున్నటువంటి పాట్నా ఎక్స్ప్రెస్ లో 2 బోగీలను ప్రత్యేకంగా ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ తో సమన్వయపరిచినటువంటి ప్రభుత్వం పెద్దలు అలాగే పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి బీహార్ సంబంధించినటువంటి ప్రభుత్వంతో మాట్లాడి పిల్లల్ని సురక్షితంగా కాపాడాలని పోలీసులతో పాటు ప్రభుత్వం కూడా నిర్ణయించడం, దానికోసం ప్రత్యేకంగా ఒక చైల్డ్ లైన్ ఏర్పాటు చేస్తూ ఉండడంతో ఈ రోజు కూడా సుమారుగా 100 మంది చిన్నారులను పాట్నా ఎక్స్ప్రెస్ లో బీహార్ పంపించారు. నిన్న ఈ రోజు కలుపుకుంటే సుమారుగా 200 మంది చిన్నారులను బీహార్ లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసినటువంటి బోగీల్లో తరలించారు. దీని అందరికీ కూడా ఆ తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే బాల కార్మిక వ్యవస్థలో వెట్టి చాకరీకి గురవుతున్నారో వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పాత బస్తీ లాంటి ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు నోటీసులు జారీ చేయడంతో ఎవరైనా సరే 1098 కి సమాచారం ఇస్తే చైల్డ్ లైన్ ద్వారా ఆ చిన్నారులను సురక్షితంగా వారి సొంత గ్రామాలకు తరలిస్తామని ఇక్కడ ఉన్నటువంటి చైల్డ్ లైన్ అధికారులు కూడా మనకు తెలిసినట్లేదు. ప్రసాద్, ఆ బాల కార్మికులను చేర్చుకున్న ఆ సంస్థల యజమానుల వాళ్ళ వర్షన్ ఏంటి? అంటే వాళ్ళందరూ కూడా తాము కేవలం పనిలోనే పెట్టుకున్న కూడా వెట్టి చాకరీ గురి చేయించట్లేదని చెప్పినప్పటికీ అంటే వాళ్ళకి తెలీదా చైల్డ్ లేబర్ అనేది చాలా తప్పు అని తెలుసు కదా, ఇప్పుడు వాళ్ళ వర్షన్ ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? ప్రధానంగా ఈ గాజుల కర్మాగారం కానివ్వండి లేదా యాసిడ్ కంపెనీలో కానివ్వండి దీనికి ఇక్కడ పని చేసేందుకు ఎవరో కూడా కార్మికులు మన రాష్ట్రానికి చెందిన కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎవరో కూడా కార్మికులు దొరకకపోవడంతో వీళ్ళు ప్రధానంగా ఈ ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఈ ముఠాన్ని ఒక పహిల్వాన్ నడుపుతూ ఉంటుంది. ఆ పహిల్వాన్ అర్థం చేసినటువంటి బాల కార్మికులను తెలిసినప్పటికీ కూడా వీరందరూ వినియోగిస్తున్నారు. అందుకే వీరందరికీ కూడా మొట్టమొదటిసారిగా ఫైన్ విధించి రెండోసారి కూడా చిన్నారుల చేత వెట్టి చాకరీ చేస్తే వాళ్ళందరిపైన కూడా పీడీ యాక్ట్ అమలు చేస్తామని పోలీసులు చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పటి నుంచి కూడా బాల కార్మిక వ్యవస్థ తగ్గుతుందేమో చూడలేదు. అలాగే ఆపరేషన్ స్మైల్ అనే నినాదంతో అటు కేంద్ర ప్రభుత్వాలతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ఎవరైతే బాల కార్మికులను జాయిన్ చేసుకుంటున్నారో వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఓనర్స్ అందరూ కూడా కొంతమేర చిన్నారులను పనిలో పెట్టుకోవడానికి ఆలోచించే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సురేఖ. రైట్ ప్రసాద్, ఇక నుంచైనా ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.